గణేశ అంటూ 9 రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో ఆయనకి పూజలు చేశాము. ఇక ఇప్పుడు బాయ్ బాయ్ గణేశ అంటూ ఆయన్ని సాగనంపే టైం దగ్గరకు వచ్చేసింది. ఖైరతాబాద్లోని సప్తముఖ మహాశక్తి గణపతి నిమజ్జనం కోసమని సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం స్క్రీన్ నెంబర్ 4 దగ్గర నుంచి ఎక్స్క్లూజివ్ లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నాము. ఎన్టీఆర్ మార్గ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జనసంద్రాన్ని తలపిస్తున్నాయి. దాదాపు 1,00,000 మందికి పైగా భక్తులు యొక్క నిమజ్జనాన్ని ప్రత్యక్షంగా చూడడం కోసం అక్కడికి విచ్చేశారని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఖైరతాబాద్ మహాగణపతిని లిఫ్ట్ చేసే ప్రక్రియ స్టార్ట్ అయింది. మనం చూస్తున్నట్టుగా ఒక ఎక్స్క్లూజివ్ సూపర్ క్రెయిన్ ని ఖైరతాబాద్ మహాగణపతిని లిఫ్ట్ చేయడం కోసమని వినియోగిస్తూ ఇది ఎక్కువ బరువుని కూడా మోయగల క్రెయిన్. ప్రస్తుతం గణపతి నెమ్మదిగా పక్కకి తిరుగుతూ ఉన్నాడు. విజువల్స్ లో మనం చూస్తూ ఉన్నాము. ముందు ఒక 2 రోప్స్, వెనక వైపు ఒక 2 రోప్స్ ని చాలా పటిష్టంగా ఆ విగ్రహానికి అటాచ్ చేసి ఈ మహాగణపతిని లిఫ్ట్ చేసే ప్రక్రియ స్టార్ట్ అయింది. సూపర్ క్రేన్ ని దీనికోసం వినియోగిస్తూ ఉన్నారు. అశేష భక్త జన వాహినంతా కూడా ఆ ఖైరతాబాద్ గణనాథుడిని 9 రోజుల పాటు ఖచ్చితంగా దర్శనం చేసుకునే ఉంటారు. చేసుకోలేకపోయిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే కనీసం నిమజ్జనం రోజైనా ఆ అద్భుత దృశ్యాన్ని మిస్ అవ్వకూడదు అని భావిస్తారు. అందుకే వాళ్ళంతా కూడా అక్కడ పెద్ద సంఖ్యలో చేరుకుని ఉన్నారు. త్వరగా వెళితే దగ్గర నుంచి స్వామిని చూసే అవకాశం ఉంటుంది అన్న ఉత్సాహంతో ఇవాళ ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అలాగే ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ఒకవైపు 1 వేని పూర్తిగా బ్లాక్ చేసేశారు. 1 వే వైపు ఎలాంటి భక్తుల రాకపోకల్ని అనుమతించట్లేదు. కేవలం పోలీసులు అలాగే ఇతర అధికారులు సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అటువైపు ఉన్నారు. అవతల వైపు నుంచి భక్తులంతా కూడా ఈ నిమజ్జనోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఉన్నారు. ఆహా, అదిగో చూడండి, నెమ్మదిగా అక్కడ తనని చూడడం కోసమని విచ్చేసిన భక్తులందరికీ అభయం ఇస్తూ, మిమ్మల్ని అందరినీ నేను చూస్తున్నాను, మీరు నా కోసం కొన్ని గంటలుగా ఇలా ఎండలో ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటిది చివరిగా మీ అందరికీ మరొక్కసారి నేను నా చల్లని చూపుల్ని మీపై ప్రసరింపచేసి మిమ్మల్ని నేను సంవత్సరం పొడవునా నేను కాస్తాను అని చెప్పి అందరికీ అభయం ఇస్తున్నట్టు లేదు ఈ దృశ్యం చూస్తుంటే. ఎందుకంటే ఆ పొడవు నుంచి ఈ పొడవు వరకు భక్తులంతా అక్కడ ఆయన కోసం వేచి ఉన్నారు. ఇప్పటి వరకు గణపతి ఒకవైపు నిలబడి కనిపించారు. ఆ వెనక వైపు ఉన్న భక్తులంతా స్వామివారి ముఖం ప్రత్యక్షంగా ఎదురుగా కనిపించలేదు. వాళ్ళందరూ కూడా ఆయన్ని ఒక్కసారి దర్శనం చేసుకోగలిగితే బాగుండు అని వాళ్ళంతా కూడా అనుకున్నారు. వాళ్ళందరి కోసమే అన్నట్టుగా ఎప్పుడైతే క్రెయిన్ మీద నుంచి క్రెయిన్ ద్వారా లిఫ్ట్ చేశారో ఆ మహాగణపతిని ఒక్కసారిగా మీ అందరినీ నేను చూస్తున్నాను అంటూ ఆ మహాగణపతి వాళ్ళందరి వైపుకి నెమ్మదిగా తిరుగుతూ ప్రతి ఒక్కరిని, నా కోసం విచ్చేసిన ఈ అశేష భక్త జనుల్లో ప్రతి ఒక్కరి వైపు నేను చూస్తున్నాను. మీరు నా కోసం ఇంత దూరం వచ్చారు, నా కోసం ఎండలో ఇన్ని గంటల పాటు ఎదురు చూస్తూ ఉన్నారు. 9 రోజుల పాటు నన్ను ప్రతిష్ఠించి ఎంతో భక్తి శ్రద్ధలతో నాకు పూజలు చేశారు. నాకు ఇష్టమైన నైవేద్యాలన్నీ సమర్పించి నన్ను సంతుష్టుణ్ణి చేశారు. కాబట్టి మీకు ఏం కావాలో అవన్నిటినీ కూడా ఇచ్చే ఆ బాధ్యత నాపై ఉంది. నేను మిమ్మల్ని కాస్తాను, మిమ్మల్ని చల్లగా చూస్తాను అంటూ ఆ గణనాథుడు భక్తులందరికీ చెబుతున్నట్టుగా ఈ దృశ్యం గోచరిస్తోంది. అంతేకాదు త్రిమూర్తులు ఒకవైపు మనకి ఈ దృశ్యాల్లో కనిపిస్తున్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గణనాథుడికి కుడివైపున ఉన్నారు. ఎడమవైపు సరస్వతీమాత అలాగే లక్ష్మీదేవి పార్వతీమాత కొలువై ఉన్నారు. ఇలా సప్తముఖ మహాశక్తి గణపతిగా ఈ సంవత్సరం 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖైరతాబాద్ మహాశక్తి గణపతి మనందరికీ దర్శనమిచ్చాడు. ఇన్ని రోజుల పాటు మనందరి పూజలు అందుకున్నాడు. ఆ పూజల్లో ఏమైనా లోటుపాట్లుంటే దయచేసి మమ్మల్ని క్షమించు స్వామి అంటూ భక్తులంతా కూడా లెంపలేసుకుంటూ ఆ స్వామి ముందు గుంజిళ్ళు తీసి తప్పులేమన్నా చేసుంటే మన్నించమని, ఎలా అయితే మనం వినాయక చవితి రోజు వ్రతకథ ఆచరించిన తర్వాత గుంజిళ్ళు తీస్తామో అలా మనసులోనే స్వామికి క్షమాపణలు చెప్పుకుంటూ మళ్ళీ వచ్చే సంవత్సరం రావయ్యా, మమ్మల్ని మళ్ళీ కరుణించవయ్యా అంటూ భక్తులంతా కూడా ఆయన్ని సాగనంపుతున్నారు.
మహాగణపతి పాదాల వద్ద సరిగ్గా చూడండి. మహాగణపతి పాదాల వద్ద మనకి కుడి వైపున అయోధ్య రాముడు మనకి కనిపిస్తున్నాడు, ఎడమ వైపున రాహు కేతువులు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఒక సింగిల్ స్ట్రక్చర్గా నిర్మించారు. ఖైరతాబాద్ మహాగణపతితో పాటుగా ఇటీవలే మనమంతా కూడా దర్శించుకోవడానికి ఎంతో ఆసక్తి కనబరిచిన మన భారతదేశ చరిత్రలోనే, ఆధ్యాత్మిక చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిన అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని కూడా మనమంతా చూసాం. కాబట్టి ఆ అయోధ్య రాముణ్ణి ఈ సంవత్సరం మహాగణపతితో పాటుగా అక్కడ ప్రతిష్ఠించారు. అలాగే రాహుకేతువులు మరొక వైపు, అంటే గణనాథునికి ఎడమ పక్కన రాహుకేతువుల్ని కూడా ప్రతిష్ఠించారు. ఇదంతా కూడా ఒక సింగిల్ స్ట్రక్చర్గా నిర్మించారు. కాబట్టి నిమజ్జనం అంతా కూడా ఎంత కలిపి ఒకే స్ట్రక్చర్గా నిమజ్జనం జరుగుతోంది. ఇన్ఫ్యాక్ట్ మహాగణపతి విగ్రహ నిర్మాణం ప్రారంభమైనప్పుడే ఈ నిమజ్జన ప్రక్రియని కూడా దృష్టిలో పెట్టుకుని దానికి అనుగుణంగా ఉండే విధంగానే నిర్మాణం కూడా చేస్తూ ఉంటారు. ఖైరతాబాద్ మహాగణపతిని ఒక అందమైన రూపు తీసుకొచ్చే క్రమంలో నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు అవసరం అవుతాయి, ఇన్ని సంవత్సరాల పాటు ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని శిల్పులు వీళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా నిర్మాణాన్ని చేసుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ఇప్పటివరకు కూడా క్రెయిన్ నంబర్ 4 వద్ద రోడ్డు మీద అక్కడ నిలబడి భక్తులందరికీ కూడా అభయమిస్తూ ఉన్న మహాగణపతి ఇంకా క్రెయిన్ మీద నుంచి లిఫ్ట్ చేశారు. అక్కడి నుంచి నెమ్మదిగా రోడ్డు వైపు నుంచి నెమ్మదిగా సముద్రం మీదకి, అంటే హుస్సేన్ సాగర్ మీదకి చాలా జాగ్రత్తగా స్వామివారిని తీసుకువెళుతూ ఉన్నారు.